భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఓ అల్లుడు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. అశ్వాపురానికి చెందిన కనితి నరసింహులు వనజాక్షి కుమార్తె శ్రావణిని హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికి పెళ్లి చేశారు. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత 2 సంవత్సరాలుగా వేరువేరుగా ఉంటున్నారు. శ్రావణి అశ్వాపురంలోని తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. భర్త శ్రవణ్ కుమార్ తన కూతురుని చూసేందుకు అత్తగారింటికి వచ్చాడు. తర్వాత భార్యాభర్తల మధ్య మాటకు మాట పెరిగి గొడవ వచ్చింది. దీంతో అల్లుడు అత్తమామలపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రావణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఓ అల్లుడు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. అశ్వాపురానికి చెందిన కనితి నరసింహులు వనజాక్షి కుమార్తె శ్రావణిని హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత 2 సంవత్సరాలుగా వేరువేరుగా ఉంటున్నారు. శ్రావణి అశ్వాపురంలోని తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. భర్త శ్రవణ్ కుమార్ తన కూతుర్ని చూసేందుకు అత్తగారింటికి వచ్చాడు. తర్వాత భార్యాభర్తల మధ్య మాటకు మాట పెరిగి గొడవ జరిగింది. దీంతో అల్లుడు అత్తమామలపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రావణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.